నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్‌లో మరిన్ని మధురమైన మనసుకి హత్తుకునే కథలు అతి తొందరలో రాబోతున్నాయి. బృందావనం పార్ట్ 18తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ యార్, లైక్స్, హైప్స్, కామెంట్స్ గురించి. అరే! ఇన్నిసార్లు అడుగుతుంది ఆ పిచ్చిది ఇచ్చేద్దాం అనుకోరే? సరే కథలోకి వెళ్ళిపోదాం. వదిన, ఇప్పుడు ఎవరొచ్చినా వాళ్ళ మనసుల్లో ఏముంటుందో తెలియదు కదా. ఇలాంటి ఆలోచన ఉన్నవాళ్లే వస్తే, ఏదైనా కలతలు మన కుటుంబంలో వస్తే, అది కూడా నేను చేసుకున్న అమ్మాయి ద్వారా వస్తే నేను భరించలేను. అసలు పెళ్ళే చేసుకోకుండా ఉంటే ఈ గొడవ ఉండదు కదా అని అనిపిస్తుంది వదిన అంటాడు అన్వేష్. అన్వేష్ అన్న మాటకు ఐషు షాక్తో చూస్తుంది. ఏంటన్వేష్, ఇలా ఆలోచిస్తున్నావు? నువ్వు శివాంష్ తమ్ముడివి, అలా ఆలోచించు. ఇలా భయపడడం నాకు అసలు నచ్చలేదు. భయం కాదు వదిన, ఆ పద్మిని నా ద్వారా మన కుటుంబంలోకి ఎంటర్ అవ్వాలని చూసింది. అలాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయి వస్తే నా వల్ల నా కోసం మీరందరూ బాధపడే సిచ్యువేషన్ వస్తుందేమో అని బాధ, అంతే. ఏమవుతుంది అన్వేష్, కొంచెం అటు ఇటు మనస్తత్వం ఉన్న అమ్మాయి వచ్చిందనుకో, మనం ఇంతమంది ఉన్నాం, తనని మనలా మార్చడానికి ఎక్కువ టైం పట్టదు. ఇంకా ఒక్కోసారి గట్టిగా చెప్పి సరిచేసుకోవాలి, ఒక్కోసారి సౌమ్యంగా చెప్పి సరిచేసుకోవాలి. నీకో సీక్రెట్ చెప్పనా? అసలు అమ్మాయిల వల్ల గొడవలు అవుతాయి అనుకుంటారు కానీ కాదు తెలుసా, అబ్బాయిల వల్ల గొడవలు ఎక్కువ అవుతాయి. అదేంటి వదినా, మేమేం చేస్తాం? ఏం చేయరనే కదా. అర్థం కాలేదు వదినా అంటాడు అన్వేష్. మన డాక్టర్స్ అందరం ఒకే స్కూల్ కదా, బొత్తిగా లోక జ్ఞానం ఉండదు మనకి అని అంటుంది ఐషు. అన్వేష్ నవ్వుతాడు ఆ మాటకి. అసలు గొడవలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి తెలుసా అన్వేష్? ఇప్పుడు భార్య రాగానే గొప్ప కోసం ఇంట్లో వాళ్ళ గురించి చెబుతూ వాళ్ళ మైనస్ల గురించి కూడా చెప్తాం. అది వాళ్ళ మనసులో నాటుకుంటాయి. అవసరమైనప్పుడు ఎదుటివారి మైనస్లను వాడుకొని గొడవ రాజేస్తారు. ఇంకా కొత్త మోజులో మీరు మా ఆడవాళ్ళం ఏం చెప్పినా హీరో అవ్వాలని అమ్మ మీద కూడా యుద్ధానికి దిగుతారు. అది మేము బాగా ఉపయోగించుకుంటాం. మేమేం చెప్పినా మా ఆయన నమ్మేస్తారు అని ఇక రెచ్చిపోతాం. అదే మీరు పట్టించుకోకుండా ఉన్నారనుకో, 4 రోజులు చూసి ఇంకీయన నా మాట వినడు, చెప్పినా ఉపయోగం లేదు అని చుప్ చాప్ అయిపోతాం. మంచి వాళ్ళం అయితే అసలేమీ ప్రాబ్లం ఉండదు. కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళ గురించే ఈ సమస్య అంతా. ముందు తన మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలి. ముఖ్యంగా తల్లి గురించి భార్య దగ్గర, భార్య గురించి తల్లి దగ్గర మాట్లాడకూడదు. ఒకరి మైనస్లు ఇంకొకరికి చెప్పకూడదు. ఒకవేళ మేము మీకు ఏదైనా చెప్తే హీరోలాగా వచ్చి దాన్ని పెద్దది చేయకుండా పట్టనట్టుంటే అసలు ఏ గొడవ రాదు. అమ్మ, చెల్లి, భార్య, ఈ ముగ్గురిని కరెక్ట్గా మేనేజ్ చేయగలిగితే అసలు గొడవలే రావు. మిమ్మల్ని నమ్మి వచ్చిన అమ్మాయికి మీకు ఫస్ట్ ప్రియారిటీ తానే అని చెబుతూనే తన కుటుంబంలో ఎలా ఉంటే మీకు నచ్చుతుంది అనేది సున్నితంగా తెలియచేయాలి. పుట్టుకతోనే ఎవరూ చెడ్డవారు కాదు అన్వేష్. పెరిగే వాతావరణం బట్టి కొంచెం మైండ్ సెట్ మారుతుంది. వాళ్ళని మనం కరెక్ట్ చేయడమే, అదేం పెద్ద కష్టం కాదు. ఇంకా మన ఇంటి విషయానికి వస్తే అందరూ అర్థం చేసుకునే వాళ్ళే. చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు. నువ్వు పిచ్చి ఆలోచనలు చేయకుండా పెళ్ళికి రెడీ అవ్వు. వరుణ్ చూడు, మనం ఊ అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకుంటే మా చెల్లి ఏమైపోవాలి పాపం. వస్తాడు నారాజు ఈరోజు అని పాట పాడుకుంటూ ఎదురు చూస్తుందేమో, ఎవరికి తెలుసు అని అంటుంది ఐషు. అన్వేష్ ఆ మాటకి చిన్నగా బ్లష్ అవుతూ నవ్వుకుంటాడు. ఇక పద్మిని విషయానికి వస్తే, తను నిన్ను నిజంగా ప్రేమించుంటే నీకు కూడా తనంటే ఇష్టం ఎక్కడైనా చిన్నదున్నా తప్పకుండా నీకు ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళం. చేశాక రోజు ఒక ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం. దెబ్బకి నెత్తి మీద దెయ్యం కిందకి దిగుతుంది. అంతే తప్ప తన వల్ల మనం ఎవరం డిస్టర్బ్ అవ్వం. కానీ అసలు నీకు తనంటే ఇష్టం లేదు. పైగా తను ఎలాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయి అని మనకి ముందే తెలిసింది. అందుకే పక్కకి తోసేసాం. ఒక్కసారి 1 ఇయర్ నుండి నీ చుట్టూ తిరుగుతుంది కదా, ఆలోచిస్తావా?
ఏమన్నా అని కళ్ళెగరేస్తూ అడుగుతుంది ఐషు. నీకో దండం వదినా. పెళ్లి లేకపోయినా బతుకుతా కానీ అలాంటి అమ్మాయిని మాత్రం నా నెత్తి మీద పెట్టాలని చూడకు అని దండం పెడతాడు. హహహ! అంత విరక్తొచ్చిందా? మామూలుగా కాదొదినా. సరే సరే వదిలేయ్. ఇంకా ఆ టాపిక్. నీకు తగ్గ అమ్మాయినే చూస్తాంలే. అయినా మీరు పెళ్లి చేసుకుంటాను అంటే అమ్మాయిలు క్యూ కడతారు. బంగారాలు మీరు. నిజంగానే పెళ్ళనేది ప్రతి ఒక్కరికి అసలైన సవాల్. మంచి అమ్మాయి కానీ, అబ్బాయి కానీ దొరికితే లైఫ్ అంతా హ్యాపీగా సాగిపోతుంది. చిన్న చిన్న గొడవలు కామన్. అవి లేకపోతే లైఫ్ చప్పగా ఉంటుంది. కానీ కొంచెం తేడా జరిగితే జీవితాంతం పెయిన్ ఉంటుంది. అందుకే మన లైఫ్ పార్ట్నర్‌ని ఎంచుకునే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అన్నయ్య లాంటి వాళ్ళకి కొంచెం తల తిక్కదొచ్చినా బెండు తీసి సెట్ చేస్తాడు. కానీ నీలాంటి సౌమ్యులతోనే కొంచెం కష్టం. ఎవరికీ నొప్పి రాకూడదంటావు. నీకొచ్చే అమ్మాయి మాత్రం కొంచెం గడుసుగా ఉంటే చాలు. ఎన్ని పనులున్నా తనకంటూ కొంచెం టైం ఇస్తే చాలు. ఫ్యామిలీని తనని బ్యాలెన్స్ చేయాలి. ఎలా మేనేజ్ చేయాలన్నది మీ అన్నయ్యని ఫాలో అయిపో. అసలు ప్రాబ్లం ఉండదు. హమ్మా! ఇప్పటికే ఎక్కువ చెప్పేశాను. ఇంకింటికి వెళ్దాం పద. బుర్ర పాడైపోయిందా? నాకేమీ ఇంపార్టెంట్ కేసులు లేవు. నీకేమైనా ఉన్నాయా? అని అడుగుతుంది ఐషు. ఆహా! ఏమీ లేవొదినా. అయితే వెళ్దాం పద. ఆయు ఆషితో కాలక్షేపం చేద్దాం. వేడెక్కిన బుర్రకు మందు వాళ్ళే అని అంటుంది ఐషు. సరే పదొదినా అని ఇంటికి స్టార్ట్ అవుతారు. అవును అన్వేష్, ఆశని సేవ్ చేసిన అమ్మాయిని నువ్వు పేరు కూడా అడగకుండా ఎలా ఉన్నావు? కనీసం మనం థ్యాంక్స్ అన్నా చెప్పాలి కదా అని అడుగుతుంది ఐషు. అది వదిన ఆ కంగారులో. ఏం కంగారు? ఈ రోజుల్లో అబ్బాయిలు పులిహోర ఎలా కలుపుతున్నారు? నువ్వేంట్రా అంటే ఒక్క అమ్మాయి పేరు తెలుసుకోలేకపోయావు అంటుంది ఐషు. వదినా, అసలు ఆ టైంలో మర్చిపోయాను. ఆషి చెప్పింది చాలా బాగుందంట కదా అమ్మాయి? అన్వేషిని గమనిస్తూ అడుగుతుంది ఐషు. అది నేను సరిగా చూడలేదొదినా. హో! అవునులే. నువ్వు మీ అన్నలాగా అమ్మాయిల్ని చూస్తే ఆమడ దూరం అంటావు కదా. అసలు ఆషిని ఆ పరిస్థితిలో చూసి చాలాసేపు నా మైండ్ పనిచేయలేదొదినా. అన్నయ్య నువ్వు ఉన్నారు మనసంతా. అందుకే నేను కూడా సరిగా థ్యాంక్స్ చెప్పలేదు. ఇంకెక్కువ ఎత్తకూడదులే. ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకుండా ఆశ పెంచడం కూడా తప్పే అనుకొని ఆ టాపిక్ వదిలేసి వాళ్ళ ప్రొఫెషన్ గురించి మాట్లాడుతూ ఇంటికి వెళ్ళిపోతారు. వీళ్ళింటికి వచ్చేసరికి ఆయు, ఆషి షాపింగ్ మాల్‌లో జరిగిందంతా సినిమా చూపించేశారు ఇంట్లో అందరికీ. ఒక పక్క వరుణ్ చెప్పొద్దు అన్నా చక్కగా యాక్షన్ చేసి మరీ చూపించారు. అందరూ వరుణ్ వైపు కోపంగా చూస్తుంటే నేనేం చేశానమ్మా అని అడుగుతాడు వరుణ్. అసలింత జరిగినా చెప్పాలని లేదా? ఇదెప్పటినుంచి ఇంట్లో విషయాలు దాయడం అని విజయ గారు అడుగుతారు. అయ్యో, అక్కడేముందమ్మా, అన్నయ్య వెనక అమ్మాయి ఎవరో పడితే అది పెద్ద విషయమే కాదు. అందుకే చెప్పలేదు ఏమో. అలా తీసి పడేయకూడదు వరుణ్. అసలు శివకి తెలియకుండా ఉండదు కదా ఇదంతా. తను చూసుకుంటాడు. అందులో డౌట్ లేదు. కానీ మరీ అంత అన్వేష్ కాదు అంటున్నా ఎందుకు వెంటపడుతుంది అని రావుగారు ఆలోచనలో పడతారు. అప్పుడే వదిన, మరిది ఇంట్లోకి వస్తారు. అవునక్క, ఈ విషయం మన కోడలికి కూడా తెలుసనుకుంటా కదా అని అంటారు రుక్మిణి. హా, హాస్పిటల్కి వస్తుందని తెలిసింది కదా. తెలియకుండా ఎలా ఉంటుంది? మన దగ్గర తను కూడా విషయం దాచింది అని ఐషు వైపు ముగ్గురత్తలు గుర్రుగా చూస్తూ ఉంటారు. ఏంటన్వేష్, వాతావరణం ఏదో తేడాగా ఉంది అని అంటుంది ఐషు. నాకు కూడా డౌట్ కొడుతుందొదినా. ఐషు వరుణ్ వైపు చూసి ఏంటి విషయం అని కళ్ళెగరేస్తుంది. అన్వేషిని చూపించి కళ్ళతో పిల్లల్ని చూపించి పక్కన బొమ్మలు చూపిస్తాడు వరుణ్. చచ్చాం, వీళ్ళు మొత్తం బుక్ చేసేశారు అన్వేష్ అని తల కొట్టుకుంటుంది ఐషు. పిల్లలిద్దరూ బాబాయ్
మాకు ఆ పిన్ని నచ్చలేదు అని చెప్పేశాం నాని వాళ్ళకి. ఇంక నీకు భయం అక్కర్లేదు. మనం కొత్త పిన్నిని వెతుకుదాం అని అంటారు అన్వేష్ దగ్గరికి వచ్చి. అన్వేష్ పిచ్చి నవ్వు నవ్వుతాడు అందరి వైపు చూసి. మీ బాబాయ్‌కి ఆ అమ్మాయి నచ్చిందేమో. అయ్యో! అందుకే అంత విసిగిస్తున్నా మనకి చెప్పలేదు అని అంటారు విజయ. ఛీ! నాకు నచ్చలేదు అని అంటాడు అన్వేష్. మరి ఇన్నాళ్ళు తను వెంటపడుతూ విసిగిస్తున్నా ఎందుకు చెప్పలేదు? అడుగుతారు రుక్మిణి. మీ బాబాయికి తెలుసు, కోడలికి తెలుసు. ఆఖరికి అక్కడ కూర్చున్న వాడికి కూడా తెలుసు అని వరుణ్ వైపు చూపిస్తూ చెప్పి, మాకు మాత్రం తెలియలేదు అంటారు విజయ. అంటే బయటికి వెళ్ళే వాళ్ళకి తెలిసిందక్కా. ఇంట్లో ఉన్న మనకి ఎందుకులే తెలియడమని. తెలిసినా ఏం చేస్తామని మనల్ని లెక్కలో నుండి తీసేసినట్టున్నారు అని వారిని దీర్ఘం తీస్తూ అంటారు. ఐషు, అన్వేష్ చిన్న పిల్లలు నుంచున్నట్టు నుంచుంటారు వాళ్ళ ముందు. అది చూసి ఆయు, ఆషి ముసిముసిగా నోటికి చేతులు అడ్డం పెట్టుకొని నవ్వుతున్నారు. ఐషు వాళ్ళ వైపు చిరుకోపంగా చూస్తుంది. ఆషి, మనం అమ్మ దగ్గర నుంచున్నట్టు వీళ్ళు నాని దగ్గర నుంచున్నారు. భలే ఉంది కదా అని. వరుణ్ బాబాయ్, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని అడుగుతాడు ఆయు. ఎందుకురా? ఇరికించింది చాలదా? ఇంకా ఏం చేయాలని అడుగుతాడు వరుణ్. బాబాయ్, అమ్మ, అన్వేష్ బాబాయ్ ఎంత క్యూట్గా ఉన్నారు అలా నించుంటే. ఒక ఫోటో తీసి నాన్నకి సెండ్ చేద్దాం అని అంటాడు ఆయు. అరే, అప్పుడు కానీ మా వదిన చేతిలో నాకు ఉండదు అని అంటాడు వరుణ్. పర్లేదులే బాబాయ్, బుచ్చమ్మని ఏదో ఒక విధంగా కూల్చేసేయొచ్చు. ఇలాంటి షీను మళ్ళీ దొరకదు. ఇవ్వు అని వరుణ్ జేబులో నుంచి ఫోన్ లాక్కొని కెమెరా ఆన్ చేసి టకటకా 2 ఫోటోలు తీసి వాళ్ళ నాన్న నెంబర్కి సెండ్ చేశాడు ఆయు. ఇదంతా ఊరకంట గమనిస్తూనే ఉంది. మీ పని తర్వాత చెప్తాను అని కళ్ళతోనే పిల్లల్ని బెదిరిస్తుంది ఐషు. వెవ్వే అని పిల్లలు వెక్కిరిస్తారు ఐషుని. ఆయు, అవసరమా? అసలే ఇరికించారు. ఇప్పుడు ఎందుకురా ఈ ఓవర్ యాక్షన్ అని అంటాడు వరుణ్. సర్లే రా ఆషి, మనం ఆడుకుందాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆయు, ఆషి. ఏంటి? ఏమడుగుతున్నా అలా మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలా నుంచుంటే ఎలా? నువ్వు కూడా చెప్పకుండా ఏంటి ఐషు అని అడుగుతారు విజయ. ఇంక లాభం లేదు అని కన్నా చెప్పొద్దన్నారు అత్తయ్య. ఇంట్లో ఎందుకులే చెప్పడం, వాళ్ళు ఏదేదో ఊహించుకుంటారు అని అన్నారు. అది అసలు పెద్ద విషయం కాదులే అని చెప్పలేదు అత్తయ్య అని శివు మీద చెబుతుంది ఐషు. శివు చెప్పొద్దు అన్నాడు అని వినగానే ఇంకేం మాట్లాడలేదు ముగ్గురు తోడికోడళ్ళు. అయినా ఎవరు అన్వేష్ ఆ అమ్మాయి అని రావు గారు అడుగుతారు. విశ్వనాథ్ కూతురు పెదనాన్న అని చెబుతాడు అన్వేష్. వాట్? అతని కూతురా? అతనికేం పనిలేదా? ముందు కొడుక్కి శ్రీ కోసం ట్రై చేశారు. తర్వాత కూతుర్ని శివు కోసం ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ అన్వేష్ కోసం ప్రయత్నం చేస్తున్నారా? అసలేమనుకుంటున్నారు? ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నాడు అని రావు గారు ఫోన్ తీసుకొని ఫోన్ చేయబోతారు. వద్దు మామయ్య అని ఐషు అంటుంది. ఎందుకొద్దు ఐషు? వాడిష్టం లేదు అన్నా వాడి వెనక పడడం ఏంటి అని అంటారు రావుగారు. కావాలని పడుతుంది మావయ్య. ఆ విశ్వనాథ్ కూతుర్ని అన్వేష్ని తన ప్రేమలో పడేయమని పంపించారు. ఏమంటున్నావు ఐషు అని విజయ అడుగుతారు. నిజం అత్తయ్య, తను కోడలుగా వచ్చి మన ఫ్యామిలీని మొక్కలు చేయాలి అని పాపం కలలు కంటుంది. ఏంటి అని అంటారు ముగ్గురి తోడికోడళ్ళు ఒకేసారి. అవునత్తయ్య అని ఇంకా చెప్పడం మంచిదని జరిగింది మొత్తం చెబుతుంది ఐషు. దాని మొహం మండ, ఇంత ప్లాన్ వేసిందా? అసలే వీడి నిదానం, వీడి మంచితనం ఉపయోగించుకోవాలని చూసింది కదా. అదే శివ్ లాంటి వరుణ్ లాంటి వాళ్ళైతే ఈ పాటికి ఒక ఆట ఆడుకునేవారు అని అంటారు రుక్మిణి. నీకు నా మీద ఎంత నమ్మకమమ్మా అని అంటాడు వరుణ్. అసలు ఒకసారి ఇంటికి పిలవాల్సింది ఐషు. వంగపెట్టి వాయించేవాళ్ళం, ఒకరికి ముగ్గురం ఉన్నాం అని అంటారు విజయ. మన ఇంట్లో అసలు అడుగు కూడా వద్దత్తయ్య.
కానీ ఏదో ఒక ప్లాన్ వేస్తూనే ఉంటుంది అని మా అనుమానం అని అంటుంది ఐషు. ఏడ్చిందిలే. బావగారు, దాని ఇల్లు అడ్రస్ చెప్పండి. ఇంటికి వెళ్ళి తండ్రి కూతురికి ఒకసారి కనిపించి పెళ్లి సంబంధం మాట్లాడి వస్తాం అని అడుగుతుంది వాణి. శివ్ వచ్చాక విషయం ఏంటి కనుక్కొని అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలని. అన్వేష్, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెబుతారు రావుగారు. అలాగే పెదనాన్న అని లోపలికి వెళతాడు అన్వేష్. వాణి అత్తయ్య, పాపం మీ కోడలుగా రావాలని తెగ ఆశపడుతుంది. ఒకసారి చూడరాదు అని అంటుంది నవ్వుతూ ఐషు. మాదేముంది ఐషు, మా హయం అయిపోయింది. నీకు తోడికోడలుగా తను ఓకే అయితే మాకు ఓకే అని కళ్ళెగరేస్తూ అంటారు వాణి. నాకు తోడికోడల సంగతి వదిలేయండి. మీ మనవడు మనవరాలికి పిన్నిగా ఓకే అయితే చెప్పండి, చేసేద్దాం అని వింక్ చేస్తుంది ఐషు. ఒక్క చూపులోనే తను పద్మిని కాదు డాకిని అని వాళ్ళకి అర్థమైంది. ఒక ఆట ఆడుకున్నారు. మీరు ఉన్నారు ఎందుకు? 1 ఇయర్ నుండి తన గురించి తెలుసుకోలేకపోయారు అని అంటుంది వాణి. పిల్లలు దేవుడితో సమానం అని అనేది అందుకే. వాళ్ళకి తెలిసిపోతుంది అలాగే అని రాజ్యం గారు అంటారు. ఇంతలో ఇద్దరు వచ్చి, నాని, చాక్లెట్ లావా అని అడుగుతారు. ఆగండ్రా, మీ పని చెప్తా అని ఐషు వాళ్ళ దగ్గరికి రాబోతుంటే ఇద్దరూ పారిపోతారు అక్కడి నుంచి. వరుణ్, వాళ్ళని పట్టుకో అని వాళ్ళ వెనక పరుగు పెడుతుంది ఐషు. ఆగండ్రా అని ఐషు వాళ్ళ వెనక పరుగు పెడుతూ కాసేపు అటు ఇటు తిప్పుతూ ఎలాగో పట్టుకుంటుంది ఇద్దరిని. మమ్మల్ని ఇరికిస్తారా, మళ్ళీ నవ్వుతారా మిమ్మల్ని అని ఇద్దరి చెవులు పట్టుకునేసరికి ఇద్దరు వాళ్ళ అమ్మకి చక్కలిగిలి పెడతారు. ముగ్గురు గట్టిగా నవ్వుతూ సందడిగా అల్లరి చేస్తూ ఉంటే అందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు. అక్క, ఈ నవ్వులు ఎప్పుడు మన ఇంట్లో ఇలాగే ఉండాలి అని అంటారు వాణి రుక్మిణి. ఉంటుంది, ఉంచుతారు మన వాళ్ళు, ఎక్కువ ఆలోచించకండి అని అంటారు విజయ. అదే టైంకి పద్మిని తన ఇంట్లో వస్తువులన్నీ విధ్వంసం చేస్తుంది. కథ కొనసాగుతుంది. మరి పద్మిని విషయంలో శివ్ వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అన్వేష్కి ఎలాంటి వధువు రాబోతుంది తెలియాలి అంటే కథను ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి యార్. అలాగే మీకు స్నేహితులకి షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. అస్సలు కామెంట్స్ ఇవ్వడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్.